సార్ మీరు ఎవరండి? మై నేమ్ ఇస్ కృష్ణ అండి. నేను రాఘవానంద్ గురూజీ వాళ్ళ శిష్యుని అండి. ఎక్కడండి మీది? ఇక్కడ గాంధీనగర్ యోగా పార్క్లో యోగా చేస్తుంటాం. ఓకే, ఎప్పుడు ఇలా చేస్తుంటారండి కార్యక్రమాలు? ప్రతి సండే 1 గంట. ఇప్పుడు ఎక్కడ ఇది ఏ ఏరియా అండి? ఇది ఇంద్రపాలెం దగ్గర పార్క్ అండి ఇది. ఓకే, క్లీన్ చేస్తున్నారు మొత్తం? క్లీన్ చేస్తున్నాం. అంటే వారానికి ఒకసారి చేస్తుంటారు అలాగా మీరు? ఇక్కడ వాకింగ్ ట్రాక్ అంతా శుభ్రం చేస్తున్నాం. ఓకే సార్, చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్. ఇలా చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా మీరు. థ్యాంక్ యూ. సార్ మీరు ఎవరండి? నా పేరు నాగేశ్వరరావు అండి. ఓకే, మా వృత్తి ఆయుర్వేదం మూలికల వ్యాపారము. ఓకే, అంటే మొక్కల్ని అమ్ముకొని బతికేవాళ్ళండి. అవునా? ఈరోజు ఏంటి సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్లని నరేంద్ర మోడీ గారి స్వచ్ఛ భారత్ పథకంగా మా యోగాలని పూర్తిగా యోగానండి. మీ ఆర్గనైజేషన్ ఏంటండి? అంటే మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా? ఏమీ లేదండి, మాది గాంధీనగర్లోని యోగా సెంటరు. ఓకే, ఆ యోగా సెంటర్లోని మూర్తి గారు ఒక సేవా కార్యక్రమాలు ఇటువంటి అన్ని. మీ గురువు గారు ఎవరండి? మీ గురువు గారు రాఘవానంద్ గారు. ఓకే, చాలా చక్కటి విద్యావేత్త, జ్ఞాని. ఇవాళ మూర్తి గారి ఆధ్వర్యంలోని ఈ పార్క్ని పరిశుభ్రం చేయడానికి మా యోగా మెంబర్లు అందరూ కూడా నేను వచ్చి కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాము. ఓకేనండి, మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ మీరు. ఎప్పుడు చేస్తూ ఉంటారండి ఇలాంటివి? చేస్తూ ఉంటానండి. ఓకే, వారు చెట్టుకుని అందరూ కూడా వాళ్ళ యొక్క హోదాలు అవన్నీ కూడా మర్చిపోయి చక్కగా నేను అందరూ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి ఆధారం ఎక్కడో చోట ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం ఇక్కడ శివాలయాన్ని కార్తీక మాసంలో బాగు చేయడం ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు ఈ గాంధీ పార్టీ దగ్గరలో ఒక 2-3 వారాల నుంచి ప్రతి ఆదివారంలో మా సోదరులు సోదరిమణులు అందరూ కూడా వచ్చి చేస్తున్నారండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఒకసారి ఇలా రండి. మీ పేరేంటండి? నా పేరు ఆదిపరాశక్తి అండి. మేడం ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? పార్క్ క్లీన్ చేస్తున్నారు మేడం. ఎక్కడండి ఏరియా ఇది? ఓకే, అంటే మీరు ఎవరైనా చెప్తే చేస్తున్నారా లేకపోతే మీ స్వచ్ఛందంగా మీరే చేస్తున్నారా? మా యోగా ఎవరండి? మా యోగా గురువు గారు చెప్పారు, మేము ఫాలో అవుతాం. ఓకే అండి, రాఘవానంద్ గారు అండి. ఓకే అండి, మీదేంటండి? పతంజలి యోగా సంస్థ. ఓకే, అంటే మీరు యోగాతో పాటు ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారా? ఓకే, ప్రతి సంవత్సరం అండి లేకపోతే అప్పుడప్పుడునా లేకపోతే? గురూజీ పలానా దగ్గర సేవ ఉంది అంటే మా సభ్యులందరూ కలిసి ఓకే చేస్తాం. ఓకే, మంచి ప్రోగ్రాంలు చేస్తున్నారు మేడం. అంటే దీనికంటే మీరు స్వచ్ఛందంగా మీరే చేస్తున్నారు ఈ కార్యక్రమాలు? అందరూ చేస్తాం. ఓకే, రైట్. యోగా సభ్యులందరూ. ఓహో, చాలా మంచి కార్యక్రమాలు మేడం ఇవి. అంటే మీ ఫ్యామిలీని లీడ్ చేస్తూ మళ్ళీ ఇలాంటి సొసైటీలో ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేస్తారు? గురూజీ అలాగా మాకు ఇలాంటి మంచి అవకాశాలు కల్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరండి మీరు? ఏంటి ఇక్కడ ఏ కార్యక్రమం చేస్తారు? పతంజలి యోగ సమితి అండి. ఓకే, గాంధీనగర్ పార్క్ లో రాఘవానంద్ గురుముఖ గారి ఆధ్వర్యంలో కాకినాడలోనే ఒక 15 వరకు బ్రాంచెస్ ఉన్నాయండి. అయితే ప్రతి ఆదివారము ఇలా ఏదైనా ఒక పార్కులో కానీ ఒక గుడిలో కానీ ప్రజలకు ఉపయోగపడే స్థలాల్లో గురువు గారు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా సేవ చేయమని ఆయన ప్రోత్సాహంతో మేము అందరము ప్రతి ఆదివారం ఒక చోటుకెళ్ళి ఇలా సేవ చేస్తూ ఉంటామండి. మంచి పనులు ఆయన ఆధ్వర్యంలో చేస్తూ ఉంటాం. అంటే యోగాతో పాటు మీరు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు? సమయాల్లో ఇలాంటి పనులు చేస్తాం. యోగాకి ఏమన్నా ఫీజు ఏమన్నా కట్టాలండి? ఉచితంగానే. ఉచితంగానే? ఓకే,
యోగా వల్ల కూడా అందరం కూడా ఎంతో ఆరోగ్యంగా. మీరు అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా క్యూర్ అయినాయా మీకు అలాంటివి? అంటే దీంట్లోకి వచ్చి హెల్త్ ఇష్యూస్తో ఎవరన్నా వస్తే క్యూర్ అవుతుంటారా? 100% అవుతాయి. రిజల్ట్ చూసిన వాళ్ళు ఉన్నారండి, పిల్లలకి పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టడం కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు తగ్గి పూర్తిగా థైరాయిడ్ లేకుండా, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ లేకుండా, ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఒబేసిటీ తగ్గడం, బట్ చాలా మంచి రిజల్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. 2014లో ఈ ఎలా ఉండి అంటే ఇక్కడ భూములు అన్నీ చెత్త పాడేసి అన్నీ ఉండి అటువంటి తీసేసి మొత్తం చేసి ఇండియాలో ఇంద్రపాలెంకి ఒక మంచి పేరు అవార్డు తీసుకొచ్చారమ్మ. నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి ఇలాంటి ఏ కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈయన ఇంద్రపాలెంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ అమ్మ మనకి. అందుకని థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. ఈ రోజున అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మహిళ లేకపోతే ఎప్పుడు కూడా ఏ పురుషుడు కూడా ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఆ విధంగా ఆ రోజున నేను చాలామంది ఫ్రెండ్స్ని, చాలామంది బంధువుల్ని అందరినీ కూడా అడిగాను. సారీ, ఆ రోజు సండే రోజు అనేది ఎంజాయ్ డే. ఆ రోజున మనం ఇటువంటివి చేయాలంటే కష్టం, ఉదయాన్నే లేవలేము కూడా, 1 hour ఎక్స్ట్రా పడుకోవాలి సండే అంటేనే. కానీ ఎవరు కూడా నో చెప్పేశారు ఆ రోజు స్టార్టింగ్ 2014లో. నాకు నా వైఫ్ని అడిగాను. నా వైఫ్ ఏంటంటే నేను ఇలాగా ప్రోగ్రామ్ చేయాలనుకుంటాను, నీ సపోర్ట్ ఏమైనా ఇస్తామంటే ఓకే. దాన్ని వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్ అనమాట, బ్రేక్ఫాస్ట్ బయటకు తీసుకొస్తానంటే ఓకే చెప్పాను. ఆ రోజున నేను, నా వైఫ్, మా అబ్బాయి అప్పుడు ఫోర్త్ పార్ట్ అని ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. నా మేనకోడలు మేనల్లుడితో పాటు ఒక బండి పట్టుకుని బయలుదేరనమాట. కూడా చేస్తూ ఉన్నాను చేయగా అప్పుడు మనకి లాంటి సపోజ్ ఒక మంచి థాట్ కూడా మనం బయటికి రావాలంటే కనుక అందరిని అడుగుతాం, కానీ చాలామంది ఉండరు. ఆ రోజు ఫస్ట్ ప్లేస్ కనుక మనకి లాంటి ఆలోచన చాలామంది ఉంటారు బయట, కానీ చాలామంది స్టెప్ వేయలేరు. అటువంటి వాళ్ళందరూ కూడా 100 ఎక్కువ ఉంటారు. ఈ రోజున అంటే చాలామందికి మ్యారేజెస్ సుమారు 200 మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా పొలంలో. కానీ ఇంద్రపాలెంలో డంప్ అంతా ఇక్కడే ఉండేది అన్నమాట అండి. వేస్టేజ్ అంతా ఇక్కడ వేసేవారు. ఆ డంప్ అంతా క్లియర్ చేసి ఇక్కడ సుమారు 40 lakhs రూపీస్ పెట్టి ఇదంతా డెవలప్ చేసామండి. హిల్స్ కానీ, బాల్ కానీ, ఆ షెడ్లు కానీ అన్నీ కూడా ప్రజలంతా కూడా మమ్మల్ని నమ్మించారు. ఆ విధంగా ఇయర్ 17-18కి గాను రాష్ట్రపతి అవార్డు మనకి మన ఊరికి, మన కాకినాడకి వచ్చింది. ఫస్ట్ టైం అంటే కాకినాడ మన ఈస్ట్ గోదావరి నుంచి 365 ఆర్గనైజేషన్ నామినేట్ చేశారు. స్టేట్ వైజ్ ఒక 3,000 ఆర్గనైజేషన్ వెళ్ళిమంటని, స్టేట్ నుంచి మరొక ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నుంచి కూడా 27 స్టేట్స్ నుంచి కూడా ఒక 27 ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేస్తారన్నమాట. అలా 27 ఆర్గనైజేషన్ నుంచి కూడా మంది నెంబర్ 1 ఫస్ట్ మన ఊరు మన బాధ్యత వచ్చింది. సెకండ్ ఏమో నోజహాన్ అని తమిళనాడు ఏ పురుషుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా ఉమెన్స్ డే నాడు మీరందరూ కూడా ఇలా రావడం అన్నది చాలా గొప్ప కార్యక్రమం. తప్పనిసరిగా మీరందరూ ఉమెన్స్ డే నాడు ఇలా వచ్చి చేసినందుకు, అలాగే అందరికీ కూడా అడుగుల్లో ఇలా ఎన్నో ఉంటాయి. ఎందుకంటే వచ్చినప్పుడు ఈ చెత్తల్లా ఉంటే ఒక పెద్ద ఆయన 80 years ఆయన వచ్చారు. వచ్చి ఆయన జిల్లా పరిషత్ దాంట్లో వర్క్ చేశారు. ఆయన వచ్చి ఆయన సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు వచ్చారు. ఏమంటే ఇలా ఒకప్పుడు చేసేవాళ్ళు ఏంటంటే పర్లేదండి మొదలెడదామని జస్ట్ చిన్న అడుగు పడింది. కొంత డస్ట్ చేయడం, కొద్దిగా వెలిగించేయడం, విషయం చెప్తాను అది చేయడం జరిగింది. ఆ తర్వాత ఆలోచనలో మన సంస్థ ఎప్పుడు సేవా కార్యక్రమంలో గుడులు చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం. ఇది కూడా మంచి కార్యక్రమే కదా, ఎందుకంటే చేసే మనస్తత్వం ఉంది కాబట్టి దాన్ని కూడా గురువుగారిని అడగగానే వెంటనే తప్పకుండా మనం చెప్తాం. అది అలాగా ఎదుగుతుందమ్మా. రియల్లీ మనం చాలా మంచి పనులు చేస్తున్నాం. ఇదే చెయ్యాలి, మనం చూసి వేరే ఒక ఆదర్శంగా వెళ్ళాలి.
ఎందుకంటే ఇది ఒక సిద్ధం 5 ఏళ్ళు కలుస్తాము, కలిసినప్పుడు కష్టం ఏం మనకి హ్యాపీగా ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ప్రతి పురుషుని విజయం వెనుక మీకు చెప్పకుండా చేస్తారు ఆయన. తెలుస్తుంది